ఈ దేశంలో 8 గంటల పని విధానం చట్టబద్ధం చేసేంత వరకు పోరాటం చేస్తామని, పని గంటల్ని 10 నుండి 12 గంటలకు పెంచాలనే దుర్మార్గ చర్యను ఉపసంహరించుకోవాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చెరుకు మల్లి సింగారావు డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శుక్రవారం మేడే వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. గాంధీనగర్లోని ఏఐటీయూసీ కార్యాలయం వద్ద ఉదయం పతాకావిష్కరణ, తెనాలి నియోజకవర్గ అధ్యక్షులు పరుచూరు వెంకటేశ్వరరావు జెండా ఆవిష్కరణ చేశారు. మేడే ఉత్సవం పూర్వపరాల్ని ఆయన వివరించారు. 1886 మే 1న 3.5 లక్షల మంది కార్మికుల సమ్మెను వివరించారు. ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చెరుకు మల్లి సింగారావు మాట్లాడారు. కార్మికులకు కనీస వేతనం 26,000 ఉండాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, 4 లేబర్ కోడ్ల విధానాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ తెనాలి నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి తుంగ బాలస్వామి మాట్లాడారు. తెనాలి ఏరియాలోని అన్ని రంగాలకు చెందిన ఉద్యోగ కార్మికుల సమస్యలపై శక్తివంచన లేకుండా పోరాటం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అరసం అధ్యక్షులు కనపర్తి బెనహార్, సిపిఐ నాయకులు డాక్టర్ కొత్త శశికిరణ్, దేవరపల్లి నీలాంబరం, సిపిఐ టౌన్ కార్యదర్శి మద్దినేని కిరణ్ బాబు, పాషం వెంకటేష్, గండ శివ, బండి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎండల్లో కొండల్లో మండే కార్ఖానాల్లో కండలు కరిగించి శక్తిని మరిగించి సంపద పెంచే శ్రామికులం, మీ సంపద పెంచే శ్రామికులం, శ్రామికులం కార్మికులం, తరతరాల దోపిడిలో నలిగిన కూలీలం, తరతరాల దోపిడిలో నలిగిన కూలీలం, శ్రామికులం. 3.5 లక్షల మంది కార్మికులు 8 గంటల పని దినం కోసం ఆనాడు పోరాటం జరిగింది. ఆ పోరాటంలో 7గురిని పోలీసు కాల్పుల్లో చనిపోవడం జరిగింది. ఆ కాల్పుల నుంచి మేడే కర్తవ్యాన్ని తెలియజేసి ఎర్ర జెండా ఆవిర్భవించింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రపంచవ్యాప్తంగా కార్మికులు అనేక హక్కుల కోసం పోరాటాలు జరుగుతున్నాయి. నేడు పోతున్న హక్కుల కోసం పోరాటంలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మోడీ వచ్చిన తర్వాత మన భారతదేశంలో 44 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్స్ కుదించడం జరిగింది. ఇది కార్మిక వర్గానికి తీవ్రమైన నష్టం. పని హక్కులను పోగొట్టుకుంటున్నారు. కార్మికులు తమ సమస్యలు పరిష్కారం చేయాలంటే ఇదివరకు మాదిరిగా నేడు పరిస్థితులు కుదరక భిన్నమైన పరిస్థితి ఏర్పడ్డాయి. ప్రపంచ మేడే సందర్భంగా ఇవాళ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా మేడే ఉత్సవాలు నిర్వహించుకుంటా ఉన్నాము. దోపిడీకి, దౌర్జన్యానికి, అన్యాయానికి, అణచివేతలకు వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తూ ఉన్నాం. ఈ దేశంలో నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు, అమిత్ షా లాంటి వాళ్ళు, లేకపోతే మన టాటా, బిర్లా మంచోళ్ళే. కానీ ఇవాళ ఉన్నటువంటి సామ్రాజ్యవాద శక్తులు ఎవరంటే, దేశద్రోహులు ఎవరంటే, ఈ దేశంలో కొన్ని వేల లక్షల కోట్ల రూపాయల డబ్బులు, ఈ దేశ ప్రజల డబ్బును దోసుకొని ఇతర దేశాల్లో కొంతమంది ఉంటున్నారు. వాళ్ళకి నరేంద్ర మోడీ అనేవాడు ఈ దేశ ప్రధాని వాళ్ళ కొమ్ము కాస్తూ ఉన్నాడు. దాన్ని వ్యతిరేకిస్తూ ఉంటాం మేము. కొన్ని లక్షల కోట్ల రూపాయలు అటవీ సంపదను దోచుకోవడం కోసం ఈ దేశంలో జరిపినటువంటి ఒక మారణ హోమం, అది అత్యంత దుర్మార్గం అని సిపిఐ వ్యతిరేకిస్తూ ఉంటుంది, ఎప్పుడు కూడా వ్యతిరేకిస్తూ ఉంటుంది.